श्रीगुरुभ्यो नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्री बाला त्रिपुर सुंदरी समेत श्री रामलिंगेश्वर स्वामी नमः। మణికంఠ ఆస్ట్రో సర్వీసెస్ అనేటువంటి ఛానల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములు. శ్రీ సాయి త్రిపుర సుందరి ధర్మపీఠం తరపున శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారి యొక్క పీఠంలో శ్రీ సాయి త్రిపుర సుందరి ధర్మపీఠంలో వసంత నవరాత్రులు అనేటువంటి దాని మీద కార్యక్రమం చేయడం జరుగుతోంది. అయితే ఈ యొక్క వసంత నవరాత్రుల్ని ఎందుకు ఆచరింప చేయాలి, ఎలా ఆచరింప చేయాలి, ఎవరెవరి గృహంలో ఆచరింప చేసుకుంటే ఎటువంటి ఫలితం ఉంటుంది, ఇవన్నీ కూడా తెలియజేయడం జరుగుతోంది. ముందుగా అమ్మవారి యొక్క ఆరాధన అంటే ఏమిటి, అసలు అమ్మవారిని ఎందుకు ఆరాధన చేస్తాము అనేటువంటి దాని మీద మీకు అందరికీ కూడా ఈ యొక్క నవరాత్రుల్ని ఉద్దేశించి చెప్పడం జరుగుతోంది. మనకి 2వ తారీఖు ఏప్రిల్ మాసంలో ప్రారంభం, 2వ తారీఖు నుంచి కూడా వసంత నవరాత్రులు అనేటువంటివి ప్రారంభం అవుతున్నాయి. 11వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటువంటివి జరుగుతాయి. అయితే మనకి ధర్మశాస్త్రంలో చెప్పినటువంటివి 5 నవరాత్రులుగా ఈ యొక్క శాస్త్రం చెప్పబడి ఉంది. ఈ 5 నవరాత్రులు ఏంటయ్యా అంటే ముందుగా వినాయక నవరాత్రుల్ని, అలాగే శరన్నవరాత్రులు అమ్మవారి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి శరన్నవరాత్రుల్ని, అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటివి వారాహి నవరాత్రులు, అలాగే శారదా నవరాత్రులు, అలాగే ఈ యొక్క చైత్ర మాసంలో వచ్చేటువంటివి వసంత నవరాత్రులు. ఈ వసంత నవరాత్రులు ఎందువల్లయ్యా అంటే మనకి ఉగాది అంటే యుగము ప్రారంభమైనటువంటి దినము, ప్రారంభమైనటువంటి రోజు. ఈ యొక్క ఉగాది నుంచి ప్రారంభం చేసుకుని ఈ శ్రీరామనవమి అయినటువంటి మర్నాడు వరకు కూడా ఈ యొక్క వసంత నవరాత్రులు అనేటువంటివి దేవి భాగవతంలో చాలా విశిష్టంగా చెప్పబడినటువంటి ఈ యొక్క వసంత నవరాత్రులు చేస్తాము. అయితే ఈ యొక్క వసంత నవరాత్రుల్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరింప చేసుకునే తగినటువంటివి, ఆచరింప చేయవలసినటువంటివి కూడా. అయితే ఈ వసంత నవరాత్రుల్ని ఎలా ఆచరింప చేయాలి అంటే దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా, ఏమైనా విశేషమైనటువంటి దానాలు కానీ విశేషమైనటువంటి నైవేద్యాలు కానీ పెట్టాలా అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే శాస్త్రము అమ్మవారికి మనఃపూర్వకంగా ఒక పుష్పాన్ని వేసినా సరే అత్యధికమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రవచనం. అయితే ఈ యొక్క వసంత నవరాత్రులు చేయడానికి ముఖ్యముగా కావలసినటువంటిది త్రికరణ శుద్ధి. ఈ త్రికరణ శుద్ధితో ఎవరైతే అమ్మవారు నా గృహమునకు వేయించేసి ఉంది అని భావించి అర్చన చేస్తారో వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితం ఉంటుంది అని శాస్త్రం చెప్తోంది. చూడండి, చాలామంది చెప్తూ ఉంటారు మనకి, ఈరోజు మా ఇంట్లో పూజ అండి, అది ముట్టుకోకండి, ఇది ముట్టుకోకండి, అంత మర్యాద, అంత ఇదండి, ఇంతదండి, హడావిడి పడిపోతూ ఉంటారు కదా. 10 రోజుల ముందు నుంచే చాలా హడావిడి పడిపోతూ ఉంటాం మన ఇంట్లో ఏదైనా ఒక పూజ ఏర్పాటు చేసుకున్నట్టయితే. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పూజ అంటే మనం ఏదో భయపడిపోతూ ఉంటాం. పూజ అంటే భయపడవలసినటువంటిది ఏది కాదు. మన గృహమునకు ఒక అతిథిని పిలిచి ఎలాగైతే మర్యాద చేస్తామో అలాగే పూజ అంటే కూడా మర్యాద. పూజలో ముఖ్యమైనటువంటిది ఏంటి? ఆవాహన. అమ్మవారిని ఆవాహన చేయడము, ధ్యానం చేసి ఆవాహన చేసాము. ఆవాహన చేయడము అంటే పిలిచినట్టుగా భావన, వచ్చి కూర్చున్నారు అనేటువంటి భావనతో అర్చన చేయాలి. అయితే దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను, అంటే ఆ భావం మన మనసులో ఎలా రావాలో చిన్న ఉదాహరణ చెప్తాను, వినండి. ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రి అంటే ఇష్టం ఉంటుంది కదా. అంటే మన తల్లిదండ్రితో ఎటువంటి విభేదాలలో కూడా ఇష్టం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది కదా. చూడండి, ఈ తల్లి తండ్రితో కొంతకాలం విభేదం వచ్చింది. ఈ విభేదం వచ్చి ఈ తల్లి తండ్రి ఎక్కడున్నారయ్యా అంటే మనకి తెలియదు, వారు ఎక్కడున్నారో మనకి తెలియదు, మనం ఎక్కడున్నామో వారికి కూడా తెలియదు. కానీ ప్రతిరోజు మన మనసులో తల్లి తండ్రిని చూడాలి అనేటువంటి భావం మాత్రం మన మనసులో అలా పీకుతూనే ఉంటుంది. ప్రతిరోజు ఏ పని చేస్తున్నా అయ్యో మా అమ్మ నాన్నని చూస్తే ఎంతో బాగుంటున్నాయి ఈరోజు అనేటువంటి ఆశతోని మనం గడుపుతూ ఉంటాము. అయితే చూడండి, తల్లి తండ్రితో విభేదం వచ్చిన తర్వాత కొంతకాలానికి
ఇలా విభేదం జరిగింది. మీరు ఏదో పనిలో ఉండగా ఒకరోజు మీ యొక్క గృహానికి ఎవరో వచ్చినటువంటి శబ్దమైంది. తలుపు కొట్టగానే వెళ్ళి తలుపు తీశారు. ఎవరో వచ్చారు అనుకుని తలుపు తీయగానే మీ యొక్క తల్లి తండ్రి ఉన్నారు. అంటే ఒక 20 సంవత్సరాలుగా మీతో విభేదంలో ఉన్నటువంటి తల్లి తండ్రి ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి తల్లి తండ్రి ఒకరోజు మీరు ఏదో పనిలో ఉండగా మీకు చెప్పకుండా మీ గృహానికి మీరు తలుపు తీయగానే అలా కనపడగానే మీకు ఎలా ఉంటుంది? మీ యొక్క కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు వచ్చి మీ రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే తల్లిదండ్రిని చూసినటువంటి ఆనందం అలా ఉంటుంది. ఇదివరకు జరిగినవన్నీ ఒక్కసారి మీ కళ్ళ ముందు అలా కనబడి వారిని దగ్గరికి తీసుకుంటారు. అలాగే చూడండి, మనకి ఈ సర్వ జగత్తంతయు ఆధారమైనటువంటి అమ్మవారు ఆవాహన చేశాము. ఆవాహనం అంటే ఇందాక చెప్పినట్టుగా పిలవడము. కూర్చుని పూజ ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఎటువంటి ఆలోచనని కూడా మన మనస్సులోకి రానియకుండా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అని చెప్పి 11 సార్లు ఆ యొక్క దేవీ నామాన్ని మనం స్మరణం చేసి, స్మరణము అంటే పిలవడమే కదా, స్మరణము అంటే పిలవడమైనప్పుడు ఆ 11 సార్లు కూడా ఆవిడ వచ్చి కూర్చుంటోంది అనేటువంటి భావాన్ని మన మనసులో తెచ్చుకుని కళ్ళు తెరిచి చూసి అమ్మవారి రూపాన్ని, అమ్మవారికి మనం విగ్రహము ఫోటోను మన దగ్గర ఏది ఉంటే అది, ఏది లేకపోతే ఇంత పసుపు ముద్దతో చేసి కుంకుమ బొట్టు పెట్టినా కూడా అమ్మవారిగానే మనకి గౌరీదేవిగానే ఉంటుంది కనుక ఆవిడలో వచ్చి కూర్చుంది అనేటువంటి భావనతో మనం కళ్ళు తెరిచి చూసినట్టయితే ఇందాక నేను చెప్పాను చూసారా, తల్లిదండ్రిని చూస్తే ఎలా ఉంటుందో అలాగే మీ రోమాలు నిక్కబడుచుకుని ఆ జగజ్జనని వచ్చి కూర్చుంది అనేటువంటి భావన మీ మనసులో కలుగుతుంది. అటువంటి భావనతో మీరు ఒక పుష్పం వేసినా సరే సరిపోతుంది. మనం చాలామంది వింటూ ఉంటాం, 1,00,000 పుష్పార్చన చేసామండి, 1,00,000 పత్రి పూజ చేసామండి, 1,00,000 పత్రులు ఇలాగ తీసి అలా పులోమని వేస్తే ఏం లాభం ఏముంటుంది? నీ మనస్సుతో ఒక్క మనస్సులో నుంచి ఆ యొక్క అమ్మవారికే నేను సమర్పిస్తున్నాను, ఆవిడ వచ్చి కూర్చుంది, ఆవిడికి నా పిల్లకి నేను ఎలాగైతే అలంకారం చేస్తానో అలా చేస్తున్నాను అని ఒక పుష్పాన్ని నువ్వు వేసినట్టయితే ఆ భావంతో వేసింది మాత్రమే ఆవిడ స్వీకరిస్తుంది అని చెప్తున్నారు. అలాగే ఈ వసంత నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కనుక వసంత నవరాత్రులు ఎలా ఆచరింపజేసుకోవాలి అనేది చెప్తున్నాను. ప్రాతకాలం నందే నిద్రలేచి కాలకృత్యంలో నెరవేర్చుకుని అమ్మవారి యొక్క పటము కానీ లేదా గౌరీదేవిని పసుపుతో చేసుకుని కానీ ఆవిడ ఎదురుకుండా ఒక దీపాన్ని వెలిగించి కళ్ళు మూసుకుని ఓం శ్రీమాత్రే నమః అని 11 సార్లు ఆ అమ్మవారిని ధ్యానం చేసి ఆవిడ వచ్చి కూర్చుంది అనేటువంటి భావనతో మనం అర్చన చేసుకోవాలి. అర్చనకి 2 విధములైనటువంటి అర్చన అని చెప్తారు. అంటే 16 ఉపచారములు, 16 ఉపచారములతో చేసేటువంటి పూజ ఒక విధానము. అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో 16 ఉపచారాలు చేసి అంతసేపు కూర్చుని మాకున్నటువంటి వృత్తి వ్యాపార విధానాల్లో అంత సమయాన్ని మనం భగవంతుడి దగ్గర కేటాయించలేం కదండి. దాన్ని మనం అతి సులభంగా, ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం, మన భక్తి కూడా మనం చూసుకోవాలి కనుక కలియుగంలో ఉన్నాం కనుక అతి సులభముగా అమ్మవారికి ధర్మపరంగా శాస్త్రపరంగా ఎలాగైతే అర్చన చేసుకోవచ్చో ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తాను వినండి. అమ్మవారి పూజకి ముఖ్యంగా కావాల్సినటువంటివి 5 ద్రవ్యములు అని చెప్తారు. అంటే మనం షోడశోపచార పూజలు చేయకపోయినా పర్లేదు, కానీ ఈ 5 ద్రవ్యములు ఉండాలి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. ఈ 5టిని కూడా మనం సమర్పించవచ్చు. దీన్నే లమితి పంచపూజ అంటారు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పూజలో ఇది కూడా అతి ముఖ్యమైనటువంటి పూజ. మన దగ్గర షోడశోపచారాలు లేవు, ఏమంటే బంగారు పాసన అమ్మవారికి నేను ఎక్కడ వేయగలను అనుకోవచ్చు, వేయక్కర్లేదు. ఒక గంధాన్ని తీసుకుని అమ్మవారి దగ్గర చక్కగా అలంకారం చేసి ఒక పుష్పంతో గంధాన్ని పెట్టాలి, పుష్పాన్ని పెట్టాలి, ధూపాన్ని ఇవ్వాలి, సుగంధ పరిమళమైనటువంటి ధూపాన్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రతి పూజలో, అంటే నిత్య పూజలో కూడా ఇది ఆచరింప చేసుకోదగినటువంటిది. అగరబత్తులు తీసుకుని చక్కగా ఇలా మొత్తం అమ్మవారి ఫోటో చుట్టూ దేవుడి చుట్టూ తిప్పేస్తాం. చూడండి, అటు తిప్పడము అనేటువంటిది కూడా చాలా తప్పు అని శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే అక్కడ ఏం చెప్పబడి ఉంటుందంటే ధూపమా ఘ్రాపయామి అని చెప్తున్నారు. ధూపము అంటే సుగంధ పరిమళమైనటువంటి ఆ పొగ ఏదైతే ఉందో ఘ్రాపయామి, వాసన చూడు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి ఓ దేవి,
నీకు నేను చేయించినటువంటి స్నానం కానీ, గంధం కానీ, పుష్పం కానీ, వీటి ద్వారా ఏదైనా రుగ్మతలు కానీ ఎటువంటివైనా వస్తే కనుక ఆ పాపం మాకు ఉండకుండా ఉండడం కొరకు సుగంధ పరిమళమైనటువంటి ఈ యొక్క పొగని నీకు చూపిస్తున్నాను అని చెప్పడం మంత్రంలో చెప్పేటప్పుడు. ధూపమా ఘ్రాపయామి అని ఆ పొగని చూపించమనే చెప్తున్నారు. ఒక పుష్పం తీసుకుని ఆ పుష్పంతో ఆ పొగని చూపించి ఆ పుష్పాన్ని అమ్మవారి దగ్గర పెట్టాలి. ఎందుకంటే పుష్పానికి గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి ఏంటంటే ఆక్సిజన్. దాన్ని తీసుకుని ఒక్కసారిగా విడిచిపెట్టదు, కొంచెం కొంచెంగా విడిచిపెడుతుంది. కాబట్టి సాయంత్రం మళ్ళీ ఈ నిర్మాల్యం తీసేంత వరకు కూడా ఆ సుగంధ పరిమళం అక్కడే ఉంటుంది. కనుక మనకు వీలైతే ఒక పుష్పంతో ఆ యొక్క ధూపాన్ని అక్కడ చూపించి ఆ పుష్పాన్ని అక్కడ పెట్టి అమ్మవారికి ప్రీతికరమైనటువంటిది ఏదైనా సరే నివేదన చేయొచ్చు. కానీ ఈ వసంత నవరాత్రుల్లో మనం కనుక తీసుకున్నట్టయితే అమ్మవారికి అతి ప్రీతికరమైనటువంటిది గుడాన్నం, బెల్లంతో చేసినటువంటి అన్నము, దధ్యాన్నం, పెరుగుతో చేసినటువంటి అన్నాన్ని కూడా నివేదన చేసి అది మనం తీసుకుని మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టాలి. అలాగే ఈ యొక్క వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు కూడా దుర్గా అష్టోత్తర శతనామము, అలాగే శ్రీ సరస్వతీదేవి యొక్క అష్టోత్తర శతనామము, లక్ష్మి యొక్క అష్టోత్తర శతనామము, ఈ మూడు కూడా ప్రతిరోజు కూడా అమ్మవారికి అర్చన చేసుకోవాలి. అలాగా ఈ వసంత నవరాత్రుల్లో ఎవరైతే ఇలా ప్రతిరోజు కూడా ఏకభుక్తము చేసి ప్రాతకాలం నుండి పూజ చేసుకున్న తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి పలహారం తీసుకుని బ్రహ్మచర్యం పాటించి ఎటువంటి దురాలోచనలు కూడా మన మనసులో లేకుండా బ్రహ్మచర్యాన్ని పాటించి ఆ అమ్మవారికి ఈ 9 రోజులు కూడా అర్చన చేసి 10వ రోజు దశమి రోజు మీ శక్తి కొలది బ్రాహ్మణుడికి స్వయం పాకము, వస్త్రము కనుక దానం చేసినట్టయితే వసంత నవరాత్రుల్లో అత్యధికమైనటువంటి శుభ ఫలితం కలుగుతుందంటే మీకు ఈ 5 నవరాత్రులు చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఒక్క వసంత నవరాత్రులు చేస్తే అటువంటి ఫలితం కలుగుతుంది అని శాస్త్రవచనం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క అర్చనని ఈ విధంగా ఆచరింప చేసుకుని అలాగే అమ్మవారి యొక్క కృపకు పాత్రులు కాగలరని కోరుకుంటున్నాము. అలాగే ఇదే వసంత నవరాత్రులు రేపు వచ్చేటువంటి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా మన పీఠము, మీ అందరికీ తెలిసినటువంటి పీఠము శ్రీ సాయి త్రిపుర సుందరి ధర్మపీఠం నందు అమ్మవారికి విశేషమైనటువంటి కుంకుమార్చన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వర స్వామి వారికి ప్రతిరోజు కూడా ఏకవారాభిషేకము అనేటువంటిది చేయడం జరుగుతోంది. కావున మీరెవరన్నా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కనుక ఈ యొక్క గోత్రనామములని కింద స్క్రోల్ అవుతున్నటువంటి నా నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ యొక్క పేరుతో కూడా ఈ యొక్క అర్చన అనేటువంటిది చేయడం జరుగుతుంది. అర్చన ప్రసాదాన్ని కూడా మీరు పొందగలుగుతారు. తప్పకుండా మీరు ఎవరైనా ఈ యొక్క అర్చన చేయించుకోవాలి అని సత్సంకల్పం ఉన్నట్టయితే కనుక తప్పకుండా గోత్రనామములు నాకు పంపించండి. మన యొక్క పీఠంలో అమ్మవారి యొక్క అర్చన చేస్తాం. ఒకవేళ మీరు ఇక్కడికి పంపలేనటువంటి పరిస్థితిలో ఉంటే మీ గృహంలో కూడా మీరు ఇదే విధంగా ఈ యొక్క అర్చనని ఆచరింప చేసుకోవడం వలన వచ్చేటువంటి ఉగాది నుంచి ప్రారంభమైనటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉండి మీ అందరికీ కూడా శుభం కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరుగుతోంది. అలాగే మీరు ఈ యొక్క అర్చనని ఆచరింప చేస్తూ మీకు తెలిసినటువంటి నలుగురికి కూడా ఈ యొక్క పూజా విధానం అంతా కూడా తెలిపి ఆచరింప చేయిస్తారని చెప్పి ఆశిస్తూ మనం ఈ కరోనా నుండి, కాలసర్పదోషం నుండి, అలాగే ఈ యొక్క ఆర్థిక సంక్షోభాల నుండి కూడా బయటపడాలి అని అమ్మవారిని అందరం కూడా ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్పి పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి అందరినీ కూడా తలుచుకుని అందరూ కూడా సుఖ సౌఖ్యాలతోని ఉండాలి అని చెప్పి అమ్మవారిని ప్రార్థిద్దాము. జై శ్రీరామ్.